హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే జస్ట్ కాఫీతో స్టార్ట్ చేశానన్నమాట. ఒక్కొక్కసారి నాకు పైన గార్డెన్లోకి వెళ్ళి మొత్తం అలా చూసి మీకు కూడా ఆ గార్డెన్ వ్యూ అంతా చూపిద్దామనిపిస్తుంది. బట్ ప్రస్తుతం అయితే మనకి చాలా వేడిగా ఉంటూ ఉంది కదండి. హైదరాబాద్లో అయితే ఇంకా చల్లపడలేదు. బట్ కొన్ని ప్లేసెస్లో నెమ్మదిగా వర్షాలు పడుతూ ఉన్నాయంట. మనకు కూడా వర్షాలు పడతాయి అంటూ ఉన్నారు కదా. హోప్ ఫర్ ద బెస్ట్ అండి. అంతే, తప్పకుండా మనకు కూడా మంచి క్లైమేట్ వెదర్ అనేది మారిపోతుంది అని అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ కాఫీ చేసిన తర్వాత యాజ్ యూజువల్ అండి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కాస్త రెస్ట్ తీసుకొని ఇలాగా స్నాక్స్ ఏమీ లేవన్నమాట. ఇంకా ఎండకి ఏవంటే అవి తినాలనిపించట్లేదండి. ఆయిలీ ఫుడ్ అలాంటివి కూడా ఏదైనా లైట్గా తినాలనిపిస్తుంది. సో అందుకనేసి మా వారైతే ఇలాగ కారం బొరుగులు చెయ్యి అని చెప్పారు. సో అందుకనేసి మసాలా బొరుగులు అంటారు కదా, అవైతే ప్రిపేర్ చేశానండి. ఆ రెసిపీ కూడా నేను చాలాసార్లు వీడియోస్లో పోస్ట్ చేశాను. అందుకనేసి మళ్ళీ కంప్లీట్గా అయితే చూపించట్లేదు. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే ఇప్పుడైతే మజ్జిగ మిరపకాయలు ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఎండలు మండిపోతూ ఉన్నాయి కదా, ఈ ఎండల్ని ఎంతో కొంత ఉపయోగించుకోవాలి కదా మనం కూడా. అందుకనేసి మజ్జిగ మిరపకాయలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్న ఎండకైతే పర్ఫెక్ట్గా అంటే ఒక్కసారికే డ్రై అయిపోతాయండి పూర్తిగా. 2 రోజులు కూడా అవసరం లేదు, అంత ఎండగా ఉంటూ ఉంది. బట్ నేను కొద్ది రోజులు ముందు ప్రిపేర్ చేశాను. బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నానండి. ఆల్మోస్ట్ మజ్జిగ మిరపకాయలన్నీ ప్రిపేర్ అయిపోయాయి అన్నమాట. యాక్చువల్గా ఇది కొంచెం 2-3 రోజుల ప్రాసెస్ కదా, అందుకనేసి అంతా అయిపోయాక వీడియో పోస్ట్ చేద్దామని అలాగే ఉంచాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఈ బాక్స్ స్టోరేజ్ ఆర్గనైజర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దాని లోపల చిన్న ట్రే లాగా ఇచ్చారు కదా, ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. వెజిటబుల్స్ తొందరగా పాడవకుండా ఉంటాయి. దట్టు ఆ షేప్ అనేది మనకి స్పేస్ సేవ్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. నేనైతే చాలా రోజుల నుంచి కూడా యూజ్ చేస్తూ ఉన్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే అమెజాన్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఈ మిరపకాయలు తీసుకున్నాను కదా. యూజువల్గా ఏంటంటే మనకి మిరపకాయలు పండించేటప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడతారండి. ఎందుకంటే మిర్చి అంత తొందరగా ఈజీగా రాదనమాట, ఎక్కువ పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అది నాకు పైన గార్డెన్లో వేసిన తర్వాతే తెలిసింది. సో నేను 2-3 కనుక్కున్నా కూడా అలాగే చెప్పారు. సో ఎందుకైనా మంచిది అనేసి ఫస్ట్ పచ్చిమిర్చిని ఇలాగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టానండి. ఇలా పెట్టడం వల్ల మనం 1/2 అవర్ to 1 అవర్ పెడితే అందులో ఏదైనా బ్యాడ్ థింగ్స్ ఏవైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అని జస్ట్ నా వరకు ఇలా ట్రై చేస్తూ ఉన్నాను. యూజువల్గా మనం వెజిటబుల్స్ కూడా ఇలాగా 1/2 అవర్ to 1 అవర్ వాటర్లో పెట్టి సాల్ట్ కానీ లేకపోతే బేకింగ్ సోడా కానీ వేసి పెట్టాలంటండి. పెస్టిసైడ్స్ కొంతవరకైనా తగ్గిపోతాయి అని చెప్తూ ఉన్నారు. వీలైతే అలా ట్రై చేయండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి అంతా కూడా వాటర్లో కాసేపు పెట్టాను కదా, ఆ తర్వాత మొత్తం తీసేసి నీట్గా పైన వాటర్ లేకుండా తుడిచేసుకోవాలన్నమాట. వాటర్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఎలాగో మజ్జిగలోనే వేస్తాం కదా పచ్చిమిర్చి. నేను జస్ట్ ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతుంది కదా అని క్లాత్ మీద వేస్తూ ఉన్నానండి. డ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒకవేళ క్లాత్తో తుడుచుకోవాలంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలాగా తుడుచుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. నేను ఎప్పుడు అమ్మ ఇచ్చేవాళ్ళు అనమాట. మా అత్తయ్య కూడా ఇలాగా మజ్జిగ మిరపకాయలు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఇంకా నేను ప్రిపేర్ చేసుకుందాము అని అనుకున్నాను. బయట తెచ్చుకుంటూ ఉంటే దాంట్లో ఉప్పు స్టఫ్ చేస్తూ ఉన్నారండి. లిటరల్లీ ఆ మధ్యలో ఇలా ఘాటు పెట్టేసి దాంట్లో ఉప్పు స్టఫ్ చేస్తున్నంత చాలా ఉప్పగా ఉంటూ ఉన్నాయన్నమాట. అసలు ఆ టేస్ట్ అనేది తెలియట్లేదు, తినాలని కూడా అనిపించట్లేదు. నేను ఒకసారి కాదండి 2-3 సార్లు తెచ్చుకున్నాను, ఇలాగా వేస్ట్ అయిపోయాయి. సో ఇంకా ఎలాగైతేనేం నేను చేద్దాంలే, ఈజీనే కదా అని అనుకున్నాను. అమ్మని అడిగితే చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు, దానికి ఏం పెద్ద ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అమ్మ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకా అలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాము. మనకి యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా వాటిలో ఉంటూ ఉన్నాయి కదా. మనకి తగ్గట్టుగా 2-3 వీడియోస్ చూశాను. నాకు తగ్గట్టుగా చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా చాలా బాగా వచ్చాయి. ఒకసారి తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడున్న ఎండలకి ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనము వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు వడియాలు ఒకరోజు పెడితే ఎండిపోయేలాగా ఉన్నాయండి. వడియాలు రెడీ అయిపోయేలాగా ఉన్నాయి. అసలు అంత ఎండలు ఉన్నాయి కదా. వడియాలకి చాలా మంచి టైం అని చెప్పొచ్చు యాక్చువల్గా ఈ టైం అయితే.
ఇప్పుడైతే కొంచెం జీలకర్ర తీసుకున్నాను, అలాగే కొంచెం వాము తీసుకున్నానండి. ఇవి 2 కూడా గ్రైండ్ చేసుకుంటున్నాననమాట. 2 సేమ్ క్వాంటిటీస్‌లో అయినా తీసుకోవచ్చు, లేదంటే జీలకర్ర ఎక్కువ తీసుకొని వాము కొంచెం తక్కువగా కూడా తీసుకోవచ్చు. నేను ఇంచుమించు 2 కొంచెం సేమ్ క్వాంటిటీలోనే తీసుకొని ఇలా మెత్తగా రుబ్బేస్తూ ఉన్నాననమాట. ఒక్కొక్కసారి పని ఎక్కువైనా కూడా పర్లేదు, ఇలాగా రోట్లో రుబ్బుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి అసలు మిక్సీలో గ్రైండ్ చేయాలన్నా కూడా ఓపిక రాదు. అలా అయిపోతూ ఉంటుంది కదా! ఆ రోజు మనము లేచే మూడు బట్టి ఉంటుంది అని అనిపిస్తుంది నాకైతే. అందుకనేసే మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి ఒక్క 2 మినిట్స్ అయినా మనము మెడిటేషన్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మనము యూజువల్గా ఆ పని చేయమనుకోండి, బట్ అలా స్టార్ట్ చేయాలి డైలీ అని అనుకుంటూ ఉంటాను, కానీ ఇలాగ మర్చిపోతూ ఉంటా. ఇలా నైట్ పడుకునే ముందు అనుకుంటాను, మార్నింగ్ లేచేసరికి మర్చిపోతాను ఆ విషయాన్ని. ఇప్పుడైతే ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. జీలకర్ర తర్వాత వాము 2 పౌడర్ లాగా చేసుకున్నాను. మీకు కొంచెం గ్రైండ్ అవ్వట్లేదు అని అనిపిస్తే సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా మెత్తగా పొడిలాగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను ప్యాకెట్ పెరుగు తీసుకున్నానండి. నాకు ఈ టెంపరేచర్స్కి పెరుగు పర్ఫెక్ట్గా కుదరట్లేదన్నమాట. అంటే కన్సిస్టెన్సీ అనేది గట్టిగా రావట్లేదు. పెరుగు గడ్డగా ఉంటేనే బాగుంటుందన్నమాట దీనికి, మనకి మజ్జిగ మిరపకాయలు చేసుకోవడానికి. అందుకనేసి ప్యాకెట్ పెరుగు తెప్పించాను. మీకు వీలైతే కనుక ఇంట్లోనే పెరుగు తయారు చేసుకొని ఇలా ప్రిపేర్ చేయండి. ఈ పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీకు సాల్ట్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వేసుకోండి. మనం వేసిన దానికంటే కూడా ప్రిపేర్ అయిన తర్వాత కాస్త తగ్గుతుందన్నమాట సాల్ట్, ఎందుకంటే మజ్జిగ కంప్లీట్గా దీంట్లోకి వెళ్ళదు కదా. సో అందుకనేసి కొంచెం మనం టేస్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఆ తర్వాత జీలకర్ర వాము పౌడర్ చేసింది కూడా మిక్స్ చేశాను. అది టేస్ట్ని బాగా యాడ్ చేస్తుందండి. మనం జీలకర్ర వాము వేయడం వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిది. ఇలా వేసేసి తర్వాత మిరపకాయలన్నీ కూడా వేసుకోవాలి. అంటే మీరు మొత్తం మిరపకాయలన్నీ కూడా మనకి మజ్జిగలో మునగాలండి. ఆ మజ్జిగ కూడా వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి, కానీ మరీ పల్చగా ఉండకూడదు, ఎందుకంటే మనకి మిరపకాయలకి పట్టుకోవాలి కదా మజ్జిగ అనేది. అందుకోసము లైట్గా వాటర్ వేసుకొని లైట్గా డైల్యూట్ చేయాలి. తర్వాత మిరపకాయలన్నీ వేసి అందులో మునిగేలాగా చూసుకొని మూత పెట్టాలండి. నేనైతే ఈవినింగ్ ప్రిపేర్ చేశాను, ఈ పని ఈవినింగ్ చేశాను. ఇలా నైట్ అంతా పెట్టేశాను. తర్వాత మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేసి ఇవన్నీ కూడా ఎండకు పెట్టానన్నమాట. జస్ట్ ఒక 2-3 డేస్ చేస్తే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా చల్లమిరపకాయలు అనుకోండి, మజ్జిగ మిరపకాయలు అనుకోండి, పర్ఫెక్ట్గా తయారైపోతాయి. దట్టు హెల్తీ వేలో ఫ్రెష్గా మనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే ఎంత పెట్టినా రాదండి బయట. అదైతే ఫర్ ష్యూర్ అనమాట. ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ డే నైట్ సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా నీట్గా మజ్జిగతో కాకుండా జస్ట్ మిరపకాయల వరకు మాత్రమే తీసుకొని పైన ఎండబెట్టాలని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ జల్లెడ దాంట్లో వేస్తే ఏంటంటే మనకి ఎక్సెస్గా ఉన్న మజ్జిగంతా కూడా వెళ్ళిపోతుంది. ఈజీగా మన మిరపకాయలు ఆరేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ నేను ఈ తాంబానం లాగా ఉంది కదా, మిరపకాయలన్నీ మజ్జిగ వేసి పెట్టాను. ఈ తాంబానం చూపిస్తూ ఉన్నాను కదండి, ఇది నేను ఆగ్రోమెక్లో రీసెంట్గానే తీసుకున్నాను సనత్ నగర్కి వెళ్ళినప్పుడు. నాకు ఇది చాలా నచ్చిందనమాట. అప్పటి నుంచి ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా ఆ కంటైనర్ని మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాను. అదేంటో కొత్తది తెచ్చుకుంటే తెగ ఇంట్రెస్ట్ అనమాట, దాన్నే వాడాలని అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ సరదాగా చెప్తూ ఉన్నానండి అంతే. ఇలాగ హోల్స్ ఉన్న బౌల్లో వేసుకుంటే ఎక్సెస్గా ఉన్న పెరుగంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఫస్ట్ డే నైట్ సోక్ చేసిన తర్వాత ఇలాగ మజ్జిమిరపకాయలు అన్నీ తీసుకొని ఒక పెద్ద తాంబానంలో ప్లాస్టిక్ కవర్ వేశానండి. నాకు తర్వాత అనిపించింది అసలు కవర్ కూడా అవసరం లేదు కదా, డైరెక్ట్గా మనము స్టీల్ దాని మీదే వేసేసుకోవచ్చు కదా, అనవసరంగా ప్లాస్టిక్ కవర్ వాడాను అని నాకైతే అనిపించింది. ఫైనల్గా మీరైతే ఇలా ప్లాస్టిక్ కవర్ ఏం యూజ్ చేయకండి, డైరెక్ట్గా ఆ ప్లేట్లోనే మజ్జిమిరపకాయలన్నీ కూడా కొంచెం దూరంగా ఈజీగా డ్రై అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఒకటి కంటైనర్ సరిపోలేదు అంటే ఇంకొక ప్లేట్లో సపరేట్గా 2 ప్లేట్లలో కానీ అలా కొంచెం దూరంగా వేసుకుంటే ఈజీగా డ్రై అవుతాయి అన్నమాట. మనకి మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం బూజు పట్టి డిఫరెంట్ స్మెల్ రాకుండా ఉంటుంది. నేనైతే యాక్చువల్గా పావురాలు వస్తాయేమో, ఏంటంటే అసలు ఎండుమిరపకాయలు కూడా ఉండనివ్వట్లేదండి, మొత్తం చిందర బందర్ చేసి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకనేసి ఇంకా పచ్చిమిర్చికి కూడా వస్తాయేమో అనేసి నేను ఒక చిన్న కట్ట అయితే పెట్టేసి వెళ్ళాను.
ఆ తర్వాత మనకి వన్ డే డ్రై అవుతే ఈవినింగ్కి ఇలా అవుతాయండి. మళ్ళీ ఈవినింగ్ ఇలాగా అదే మజ్జిగలో, మళ్ళీ మజ్జిగని మనం ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు, బయట పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మరీ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదేమో అండి. బయట పెడితే మొత్తం ఎండిపోయి ప్లేట్లో అంతా ఖాళీ అయిపోతుంది అనిపిస్తుంది, పెరుగు అంతా డ్రైగా అలా అయిపోతుందేమో అని. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే నేనైతే కొంచెం ఎండలు తక్కువగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో చేశాను కాబట్టి ఇలా పెట్టాను. ఆ పెరుగులో మళ్ళీ నైట్ అంతా కూడా నాననివ్వాలన్నమాట. నాననిచ్చిన తర్వాత సెకండ్ డే మార్నింగ్ మళ్ళీ అవన్నీ మజ్జిగమిరపకాయలన్నీ తీసుకొని ఎండలో పెట్టాలి. ఇలాగా 3 నైట్స్ చేయాలండి. 3 నైట్స్ మనం సోక్ చేయాలన్నమాట. ఫస్ట్ డే చేయాలి, తర్వాత ఎండకు పెట్టాలి, మళ్ళీ సెకండ్ డే చేయాలి, మళ్ళీ ఎండకు పెట్టాలి, తర్వాత థర్డ్ డే ఇంకా ఫైనల్గా కొంచెం మజ్జిగ మిగులుతుంది, అందులో మళ్ళీ సోక్ చేసేసి పెట్టేసి ఇంకా మార్నింగ్ డ్రై చేసేసుకోవచ్చు. ఈవినింగ్కి డ్రై అవ్వలేదంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా పెట్టేయచ్చు. ఇంకా మళ్ళీ మజ్జిగలో పెట్టాల్సిన అవసరం లేదు. 2 to 3 టైమ్స్ మనం సోక్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీ ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కువసార్లు 2-3 సార్లు పెడితే ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇలాగా ఇంకా డ్రై చేసేసుకొని కొంచెం ఇలా బ్రేక్ చేయగానే తునిగిపోవాలండి, అలా అవ్వాలి. అప్పుడైతేనే మనకి బూజు పట్టకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుండదు, అందుకనేసి నేనైతే బయటే పెట్టుకుంటాను. అందుకనేసి 2-3 రోజులు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డ్రై చేశాను అనమాట. కంప్లీట్గా ఎండిపోయేలాగా క్రిస్పీ లాగా అయ్యేలాగా చూసుకున్నాను. ఇలాగా ఒక క్యారియర్ బాక్స్లో పెట్టుకున్నానండి. ఇవైతే చాలా కన్వీనియంట్ యాక్చువల్గా. ఈ క్యారియర్ బాక్సెస్ కూడా నాకైతే ఏమైనా స్నాక్స్ వేసుకోవడానికి, మసాలా బొరుగులు చేసుకున్న, వడియాలు పెట్టుకోవడానికి బాగున్నాయి అని అనిపించింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, కాస్త ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది. చాలా తక్కువ అండి ఐస్ క్రీమ్ తినడం, బట్ అప్పుడప్పుడు ఈ మధ్య కొంచెం ఈ ఎండలకి తినాలనిపిస్తుంది నిజంగా. కొంచెమే పెట్టుకున్నాను, కాస్త అలా తింటూ ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. డిన్నర్ ఏం చేయాలి, ఏం ప్రిపేర్ చేద్దాము అని కాస్త అలా తీరిగ్గా కూర్చొని ఫ్యాన్ వేసుకొని ఆలోచిస్తూ ఉన్నాను. మీరందరూ ఏం చేస్తూ ఉన్నారండి హాలిడేస్లో? ఏమైనా ఊర్లకు వెళ్తూ ఉన్నారా, లేకపోతే ఏవైనా ప్లేసెస్ చూడడానికి వెళ్ళారా ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో మీకు వీలైతే కనుక షేర్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా నైట్ డిన్నర్ కోసం. అయితే డిన్నర్ కోసము సొరకాయ గుజ్జు కర్రీలాగా చేస్తూ ఉన్నాను అనమాట. ఇది చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ కర్రీ సింపులే, బట్ ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే ఫస్ట్ నేను ఈ కుక్కర్ అయితే గ్రీన్ చెఫ్ బ్రాండ్ అండి, అగ్రోమెక్లో తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. నేను మొన్న రీసెంట్గా వెళ్ళానమాట. అప్పుడు ఇదైతే స్టాక్ అయిపోయిందని చెప్పారు. మేబీ తర్వాత వస్తుందో లేదో నాకైతే ఐడియా లేదండి, బట్ చాలా చాలా బాగుంది. నాకు రీజనబుల్ ప్రైస్లోనే తీసుకున్నట్టు అనిపించింది. 2 లీటర్స్ది 1070 రూపీస్ అరౌండ్ ఆ ప్రైస్కి తీసుకున్నాను. దట్టు ఏంటంటే ఇది ఇండక్షన్ బేస్డ్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. నేను ఇంతకుముందు నా దగ్గర అల్యూమినియం కుక్కర్ ఉండిందండి చిన్నది, అది యూజ్ చేయకూడదు అని దానికి ఆల్టర్నేట్గా ఇది తీసుకున్నాను. నాకు అడుగున అసలు స్టిక్ అవ్వట్లేదు అనమాట, చాలా బాగుందని అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మీరు వెళ్తే కనుక ఇది ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఈ మోడల్ కూడా యాక్చువల్గా చాలా కన్వీనియంట్గా అనిపించింది. ఇప్పుడైతే నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం నెయ్యి వేసానండి. అందులో ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్, ఒక టొమాటో వేసాను, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు వేసాను, సాల్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసానండి, ధనియాల పొడి, కారం పొడి వేసాను. ఇవన్నీ బాగా వేగాలన్నమాట. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. దట్టు ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది కదా. ఇలాగా ఇక సింపుల్గా కర్రీ చేసుకోండి, మైల్డ్గా ఉంటుందన్నమాట ఫ్లేవరు. దట్టు ఈ సమ్మర్లో మనం కొంచెము మసాలాలు ఎక్కువగా కాకుండా లైట్గా తింటేనే స్టమక్కి చాలా హాయిగా అనిపిస్తుంది, అందుకని చెప్తూ ఉన్నాను. ఇంకా దీంట్లో ప్రత్యేకంగా ఏవి యాడ్ చేయని అవసరం లేదు. ఇలాగా సొరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే కుక్కర్ విజిల్ పెట్టే ముందు కొంచెం ఇలాగా మగ్గనివ్వాలన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కాస్త మగ్గిన తర్వాత ఒక విజిల్ పెడితే సరిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఇలాగా సొరకాయ కర్రీ చేసేటప్పుడు నువ్వుల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. నేనైతే ఇంట్లో నువ్వులు కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని
పౌడర్ చేసి పెట్టుకున్నానండి. యాక్చువల్గా అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే నువ్వులు పొడి ఎక్కువ రోజులు ఉంటే కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. అందుకనేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే సొరకాయ గుజ్జు కర్రీకి చాలా చాలా బాగుంటుంది. ఒక చిన్న స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. కొబ్బరి పొడి కూడా చేసి పెట్టుకున్నానండి. యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా నేను కొబ్బరి ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగ కొబ్బరి పొడి. బట్ అదైతే ఎండకి బాగా గాజు సీసాలోనే మగ్గిపోయి లోపలంతా వేడిగా అయిపోయి డిఫరెంట్ స్మెల్ వచ్చేసిందనమాట. ఎండు కొబ్బరి పొడి అయినా కూడా స్మెల్ వచ్చిందండి, కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. అందుకనేసి అంటే పులిసిపోతే ఎలా ఉంటుందో అలాగా కొబ్బరి పొడి కూడా అలా అయిపోయింది వేడికి. ఎక్సెస్గా ఉంది కదా మనకి హీట్ అనేది, అందుకోసం అలా అవ్వడం వల్ల నేను కొంచెంగా ఈసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ప్రిపేర్ చేసిందంతా కూడా ముందుదంతా పడేసి మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను. అదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, మళ్ళీ పాడవకుండా ఉండడం కోసము. అందుకనేసే నేను ఇప్పుడు చూపించినప్పుడు కొంచెం గట్టిగా అలా అయిపోయిందనమాట. ఏం పర్వాలేదు, మనం కర్రీ చేసేటప్పుడు జస్ట్ అలా స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు. అలా కొబ్బరి పొడి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. నేను అది క్లిప్ అయితే మిస్ అయింది. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే నేను వేశాను. ఇలాగా కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత విజిల్ పెట్టుకొని, ఒక విజిల్ సరిపోతుంది. లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి డైల్యూటెడ్గా అయిపోతుంది అనమాట కర్రీ అనేది. ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను కదా, ఇంతకుముందు వీడియోస్లో రీసెంట్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి వీడియో అనేది పోస్ట్ చేశానండి. అదే చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రజెంట్ ఎలా ఉంది అనేసి. చాలా చాలా బాగుంది. ఇంతకుముందు కూడా నేను 3 months అండి, నిజంగా 3 months వరకు కూడా ఫ్రెష్గా ఉందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. లాస్ట్ స్పూన్ వరకు కూడా అదే ఫ్రెష్నెస్, చాలా చాలా బాగుండింది. అందుకనేసి మళ్ళీ ఈసారి చూపించాలనిపించింది వీడియోలో. అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రీసెంట్గా ప్రిపేర్ చేశాను, అది కూడా మళ్ళీ పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంతవరకు చేసుకోవట్లేదు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే తప్పకుండా తయారు చేసుకోండి. ఎందుకంటే బయట ఫుల్ కెమికల్స్ వేస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు కదా, వీడియోస్లో కూడా మనం టీవీలో కూడా చూస్తూ ఉన్నాము. సో అది పెద్ద కష్టమేమీ కాదు. మనం ఒక రోజు ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక రోజు ముందు అల్లం కొంచెం క్లీన్ చేసి పెట్టుకోవడము, చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవడము, తర్వాత వెల్లుల్లిపాయ ఒకరోజు ఒలుచుకోవడము, అలా చేసామనుకోండి ఇంకొక రోజు ఏం చేయొచ్చు, జస్ట్ అవి రెండు మిక్స్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా డిన్నర్ అయిపోయాక అమెజాన్ ప్రైమ్లో మూవీ ఉందండి, ఈ మూవీ చూస్తూ ఉన్నానన్నమాట. కొంచెం కొత్తగా అనిపించింది స్టోరీ అయితే. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.